హలో అండి, వెల్కమ్ టు వెనెలాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎంతో బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే రుచికరమైన లడ్డూని ఈరోజు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ లడ్డూని పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు రోజు ఒకటి తినటం వల్ల ఎన్నో రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ లడ్డూకి కావాల్సిన వస్తువులు ఏంటో చూసేద్దామా. 1 కప్పు అవిసె గింజలు, 1 కప్పు గుమ్మడి గింజలు, 1 కప్పు పొద్దుతిరుగుడు గింజలు, అరకప్పు బాదం, అరకప్పు వాల్నట్, అరకప్పు నువ్వులు. మీరు ఇక్కడ ఎంత తీపైతే తింటారో అలా 2 నుంచి 2.5 కప్పుల వరకు బెల్లం పడుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు అవిసె గింజల్ని వేసుకుని కాస్త దూరగా వేయించుకోండి. టప్ టప్ అని సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ వచ్చినప్పుడు కట్టేసేసుకుని విడిగా ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి పక్కన. ఇదంతా మీరు లో ఫ్లేమ్లోనే చేయాలి. అలాగే బాదం పప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, వాల్నట్స్ ఇవి 4 వేసుకుని కాస్త దూరగా ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో అరకప్పు నువ్వుల్ని కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న అవిసె గింజలని మిక్సీలో కొట్టుకోండి. కాస్త మెత్తని పౌడర్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్, బాదం, పంకిన్ సీడ్స్ ఇవి కూడా వేసుకుని బాగా మిక్సీ కొట్టుకుని ఆ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు బెల్లాన్ని కూడా అంతే. ఇక్కడ బెల్లం 2 నుంచి 2.5 కప్పు అని చెప్పాను కదా, అది కూడా. అలాగే నువ్వుల్ని కూడా తీసుకుని మిక్సీ కొట్టుకోవాలి. ఇప్పుడు మనం మొదటిగా అవిసె గింజల్ని పొడి కొట్టుకున్నాం కదా, ఆ అవిసె గింజల పొడిని 3 నుంచి 5 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. మనకి ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చాక కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలు చేయడమే. చాలా ఈజీగా లడ్డూలు వచ్చేస్తాయండి. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇలాగే మిగతా లడ్డూల్ని కూడా చుట్టి చేసుకోవడమే. చూశారు కదండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ లడ్డూని ఎంత సులువుగా చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.